ఇదెక్కడి విడ్డూరం. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వస్తాట. ఇది నమ్మశక్యంగా లేదు, నాకైతే పెద్ద జోక్గా అనిపిస్తుంది. ఎందుకంటే కేంద్రము యూరియా బస్తాలు తెలంగాణకు విపరీతంగా ఇస్తుంటే బ్లాక్ మార్కెట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముకుంటున్నాను. మరి నీ దమ్ము ధైర్యం ఉంటే ఎక్కడ బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నారో నిరూపించు రామచంద్రరావు. మళ్ళీ 40% కమిషన్ తీసుకుంటానని చెప్తున్నావు. మరి నువ్వే కదా 16-17 రాష్ట్రాలలో మీ బీజేపీ అధికారంలో ఉంది. మరి అక్కడెంత 40% తీసుకుంటాను ఒప్పుకున్నట్ట నువ్వు మాట్లాడడానికి? ఆ ఒళ్ళు పెంచినవు, ఓ నాయకత్వ లక్షణం లేదు, ఏం లేదు, ఓ బ్రాహ్మణుడు అని చెప్పి నీకు తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చినట్టున్నారు. ఇవాళ ఓ బీసీ బిడ్డకో, గిరిజన బిడ్డకో, ఎస్సీ బీజేపీ ఇస్తే ఇంత బీజేపీ 4 ఓట్లు పెరిగేటి. నువ్వు అగ్రవర్ణుని బీజేపీ పార్టీకి అధ్యక్షుని అని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తున్నావా? ఒక అడ్డం దొడ్డం నిలవంగానే కాదు, ప్రజలకి వెళ్ళి ప్రజల తరఫున పోరాటం చేస్తే కింది స్థాయిలో బీజేపీ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుందో తెలుస్తుంది నీకు. కార్యకర్తలు ఊరికనే నా ఆధ్వర్యంలో అధికారంలోకి వస్తారంటే ఇక తెలంగాణ రాష్ట్రంలో ఇది ఒక పెద్ద జోక్ అయిపోతుంది.